ఒక 1000 కోట్లు అంటే ఎంత అమౌంట్ అండి? సో మీ దగ్గర నా దగ్గర 1000 కోట్లు ఉంటే మనం ఏం చేయగలం? సరే 1000 కోట్లు వదిలేండి, ఒక 10,000 కోట్లు, అబ్బో ఇంకా ఎక్కువ అమౌంట్ కదా, ఏం చేద్దాము? ఒక భారీ ప్రణాళిక వేయొచ్చు మనం. అదే ఒక దేశము ఇంకొక దేశానికి 1,67,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తాము అని చెప్తే ఎలా ఉంటుంది? ఎంత? 1,67,000 crores అండి, క్రోర్స్. బాబోయ్, ఇంత అమౌంటా? అంటే చూడండి, ఇవాళ ఇజ్రాయెల్కి 50 యుద్ధ విమానాలు మీకు విత్ ఇన్ డేస్ రాబోతున్నాయి. వేల సంఖ్యలో మీకు బాంబులు, అంటే ఈరాన్ మీద, సిరియా మీద, లెబనాన్, వీళ్ళందరి మీద బాంబులు వేయడానికి వేల సంఖ్యలో మీకు రాబోతున్నాయి. ఏం జరిగిందండి అంటే, మీకు ఇవాళ ఇజ్రాయెల్ ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మరి ఇజ్రాయెల్ని కాపాడే బాధ్యత ఎవరిది? అమెరికాది. కాబట్టి హుటాహుటిగా ఒక 50 యుద్ధ విమానాలు, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, మీకు ఇంకా ఎన్నో ఆర్టిలరీ వెపన్స్, యుద్ధ వాహనాలు, వీటిని అంతా కూడా అమెరికా వాడు ఇజ్రాయెల్కి పంపించబోతున్నాడు. ఎందుకండి అంతలాగా? ఏమైంది? ఏమైనా పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోయిందా? మనం గత 2 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇక్కడ ఈరాన్ వాళ్ళు ఆడుతున్న ఆటను మీరు గమనించారనుకోండి, మీకు ఈ ఆటలో అమెరికా, ఇజ్రాయెల్ అంటే వీళ్ళే ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంటారు. వాళ్లను ఏడిపించడానికి ఈరాన్ ఇవాళ ఒక పెద్ద ప్లానే వేశారు. చూడండి, మొన్న ఒక ఆర్టికల్ చదివాను, ఇవాళ రాత్రి 2ంటికి మేము ఇజ్రాయెల్పై దాడులు చెయ్యబోతున్నాము, మిడ్నైట్ 2 AM. సో అందరూ కూడా హై అలర్ట్ అయిపోయారు. యుద్ధ నిపుణులంతా కూడా ఈరాన్ ఏ టైపులో ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతుంది, ఎవ్రీబడి వాస్ వెయిటింగ్. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మరి ఏమీ జరగకుండా ఇలాగ ఈరాన్ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా అంటే అలా కాదండి. అదే టైంలో హిజ్బుల్లా వాళ్ళు నార్త్ ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. ఏకంగా 20 రాకెట్లు వాళ్ళు ప్రయోగించారు. అంటే ఏంటి? ఈరాన్కి తెలుసు తాను ఏం చేస్తుంది, చాలా చాలా క్లియర్గా ఉన్నారు. సో దీని ప్రకారము మేము దాడులు చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళ ప్రాక్సీ హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. మళ్ళీ ఇంకొక వీడియో చూశాను, M90 రాకెట్లు. ఈ హమాస్ తీవ్రవాదులు మీకు పెద్ద పెద్ద క్యానాన్స్ను పెట్టుకొని, ఇదిగోండి మా దగ్గర M90 రాకెట్స్ ఉన్నాయి, వీటిని మేము ఇజ్రాయెల్ మీద ప్రయోగించబోతున్నాము. ఆ లోడ్ చేయడము, వాళ్ళు ఫైర్ చేయడము, ఇదంతా కూడా మీకు వీడియోస్గా విడుదలవుతున్నాయి. కానీ మీరు చూసారనుకోండి, హిజ్బుల్లా వాళ్ళు ఈ రాకెట్లు వాడారు అని వార్తలు. హమాస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అబ్బే మేము ఇప్పుడు చేయడం లేదండి, తర్వాత ఈ దాడులు చేస్తాము. మరి ఫైరింగ్ అంతా ఏంటంటే హిజ్బుల్లా వాళ్ళు చేశారు. అంటే ఈరాన్, హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు కలిసికట్టుగా ఒక ప్లానింగ్ చేసి ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా వీళ్ళని అష్ట కష్టాలకు గురి చెయ్యాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో దాంతో ఇది ఇలా కాదురా, వీళ్ళ సంగతి మనం చూడాలని చెప్పేసి అమెరికా వాడు అప్పటికప్పుడు మేము 1,67,000 కోట్లు ఇజ్రాయెల్కి శాంక్షన్ చేస్తున్నాము, ఇమీడియట్గా మా యుద్ధ విమానాలు, మా యొక్క మిజైల్స్, రాకెట్స్, ఆర్టిలరీ వెపన్స్, ఇలాగ మా ట్యాంకులు అన్నిటిని సర్వము ఇజ్రాయెల్కి పంపించబోతున్నాము అని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీకు ఈ పరిస్థితిని మీరు గమనించారనుకోండి, మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ ఈయన మిడిల్ ఈస్ట్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అంటే ఇతని పని ఏమిటి అంటే సౌదీ అరేబియా వెళ్ళడము. పోయిన వీడియోలో మాట్లాడాను, అక్కడ ఉండే వాళ్ళ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఇతన్ని కన్విన్స్ చేయడము, మేము ఉన్నాం రా, నీకు ఏమీ కాదని చెప్పి నువ్వు ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడు, ఇజ్రాయెల్ మా మిత్ర దేశం అని చెప్పి నువ్వు అనౌన్స్ చేయని చెప్పి చెప్పడానికి ఈయన రెడీ అయ్యాడు. ఇంతలో అమెరికా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఒక ప్రకటన. ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, యుక్రెయిన్ రష్యా యుద్ధము, యుక్రెయిన్కి ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఆయుధాలు లేవు, మా గోడౌన్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు మేము ఎలా యుక్రెయిన్కి సహాయం చేయగలమని అమెరికా వాడు పదే పదే మాట్లాడతాడు. మరి ఇక్కడ ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎలా వచ్చాయండి? మీకు ఇజ్రాయెల్కి ఇవ్వడానికి మాత్రం ఆ చెట్లలో నుంచి మీకు ఈ కరెన్సీలు రాలి పడుతున్నాయా? అలా కాదండి ఫ్రెండ్స్, దీన్నే డీప్ స్టేట్ పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి. యుక్రెయిన్ అనబడే దేశము ఒక యూద దేశం, ఇజ్రాయెల్ అనబడే కంట్రీ ఒక జూయిష్ కంట్రీ. సో అక్కడ మీకు ఒక షాడో గవర్నమెంట్ ఉంటుంది.
మీకు ఈ ప్రపంచాన్ని పాలించేది ఇజ్రాయెల్, అమెరికాను పాలించేది ఇజ్రాయెల్లో ఉండే నాయకులు. ఇవాళ ఇజ్రాయెల్ ప్రమాదంలో పడితే మేము చూస్తూ ఊరుకుంటామా? ఒక 12 ఫ్యామిలీస్, సో వీళ్ళు ప్రపంచములో ద రిచెస్ట్ ఫ్యామిలీస్, వీళ్ళు చాలా పెద్ద షెల్టర్ హోమ్స్లో దాక్కొని, ఇది ఎలా చెప్పాలి అంటే చూడండి, ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ అతను ఒక షెల్టర్ హోమ్ని నిర్మించాడు. మీరు ఏకంగా 4 అణు అస్త్రాలను దాని మీద దాడి చెయ్యండి, డైరెక్ట్గా వచ్చి వెయ్యండి, చెక్కు చెదరదండి. లోపల సురక్షితంగా మార్క్ జూకర్బర్గ్ పిజ్జా తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అతనికి ఏమీ కాదు. అలాంటి షెల్టర్స్ ఇవాళ ప్రపంచ స్థాయిలో, అంటే రేపు 3వ ప్రపంచ యుద్ధము రావచ్చు, ఇజ్రాయెల్ మీద దాడులు, ఇరాన్ మీద దాడులు, ఫైనల్గా ఇది అమెరికా రష్యా యుద్ధముగా అవ్వచ్చు. మరి ఎలైట్ గ్రూప్ సంపన్నులు వీళ్ళు ఎక్కడ దాక్కోవాలి? సో వీళ్ళందరూ ఏంటి, పెద్ద పెద్ద షెల్టర్ హోమ్స్ ఆల్రెడీ వీళ్ళు నిర్మించేశారండి, అక్కడికి పారిపోతారు. ఇది ఎలా చెప్పాలి? 2012 అనబడే చిత్రాన్ని మీరు చూసారనుకోండి, మీకు క్లైమాటిక్ కండిషన్స్ అంటే గ్లోబల్ వార్మింగ్ యొక్క మీకు రిజల్ట్స్ ఏమిటి? మీకు ఈ ప్రపంచంలో ఉండే సముద్రాలంతా పొంగుతాయి. ఏకంగా మీకు టిబెట్లో ఉండే ఒక బౌద్ధ ఆరమ, దాని మీదకి కూడా సముద్రము పొంగిపోయి వచ్చి మీకు ఆ మానస్టరీని టోటల్గా ధ్వంసము చేస్తుంది. ఫైనల్గా వీళ్ళందరూ, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఏంటి, పెద్ద పెద్ద షిప్పులు వేసుకొని, అంటే అందులో ఇలా తేలుతూ ఏకంగా ఎవరెస్ట్ పర్వతము దాకా కూడా వెళ్ళి ఫైనల్గా కిందకు వస్తారు. ప్రపంచంలో మనిషి అన్నవాడు మిగలడు. మెల్లిగా వీళ్ళు డోర్స్ తెరుస్తారు, ఈ షిప్పుల్లో నుంచి బయటికి వస్తారు. ఆహా, ప్రపంచం ఇలా అయిపోయిందా, అయ్యో మనమే మిగిలేమా, ఇవాళ ఈ ప్రపంచాన్ని మనం ఎలా పరిపాలించాలి అని చెప్పి ఈ గ్రూప్ అంతా కూర్చొని ఆలోచిస్తారు. అలాంటి ఒక గ్రూప్, అలాంటి వాళ్ళు ఇవాళ అమెరికాకి ఏం చెప్పారు? డబ్బే కదరా, మేము పడేస్తాము, ముందు ఆయుధాలంతా ఇజ్రాయెల్కి పంపించండి, ఆ ఇరాన్ అనబడే దేశాన్ని లేకుండా చెయ్యండి, వాడు యుద్ధము చేస్తాడో చెయ్యడం మనకు అనవసరం. ఇవాళ మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, 50 F-15 అనబడే మీకు యుద్ధ విమానాలు ఉన్నాయి, కావలసిన 100 బాంబులు ఉన్నాయి, మీ దగ్గర వేల సంఖ్యలో మిజైల్స్ ఉన్నాయి, వరస పెట్టి కొట్టండి, ఇరాన్ని లేకుండా చెయ్యండి అని చెప్పి వీళ్ళు ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకున్నారు. సో దాని రిజల్ట్ ఏమిటి అంటే, ఇవాళ ప్రపంచం యొక్క బాస్, వీఆర్ ద చూజన్ పీపుల్ బై ద గాడ్ అనబడే యూదులు అమెరికాకు ఆర్డర్ చేశారు, ఇమీడియట్గా డబ్బు పంపించు అన్నారు. మీకు అమెరికాలో ఉండే వీళ్ళ కూలీలు, వీళ్ళ బానిసలు పదండి పంపండి అన్నారు. సో ఇప్పుడు ఈ 1,67,000 crores ఇజ్రాయెల్కి వస్తుంది. సో ఈ డబ్బుతో ఆయుధాలు అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళు ఇరాన్ని కొట్టబోతున్నారు, చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తారని చెప్పి వార్తలు. మరి ఇదంతా చూస్తున్న ఇరాన్ ఇంత పెద్ద ఆట వాళ్ళు ఆడుతున్నారు, మరి వాళ్ళు రష్యాతో కలిసి ఏం చెయ్యబోతున్నారు? యావత్తు ప్రపంచము ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తుంది. మరి ఇజ్రాయెల్కి రావాల్సిన డబ్బు వచ్చింది, ఆయుధాలు వచ్చాయి, వాళ్ళైతే తగ్గే పరిస్థితే ఉండదు. వాళ్ళు ఇరాన్ని ఏం చేస్తారు ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.